ప్రభువే నాకు ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువుల చేయు కీడు ఆయన నా మీదకి వచ్చును, ఆయన రప్పించును. అలాగే చిన్న ప్రార్థన చేసుకున్న వాళ్ళ కొరకు. మహోన్నతుడ మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా యేసుక్రీస్తువా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. గడిచిన 9 దినములైనా మేము వెళ్ళిన ప్రతి ప్రదేశంలో మీరు కాచి కాపాడి ఇరువురిని శుభశుక్రవారమైన నీ పాద సన్నిధిలో చేయడం మేమందరం మీరు స్తుతించుకుంటున్నాం, మిమ్మల్ని గణపరుచుకుంటున్నాం, మిమ్మల్ని హెచ్చించుకుంటున్నాం. మీరు మాట్లాడిన ఆ 7 మాటలు జ్ఞాపకం చేసుకొని ఇరువురైనా మిమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మా అందరికి ఇచ్చిన ఒక గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఈ సమయంలో నేను మాట్లాడుతున్న మాటలు ఇరువురైనా మీరు మాట్లాడుతున్న మాటల ద్వారా మేము బలపరచండి, సహాయం అందించండి. ఇరువురైనా మీ మాటలు వినిపించడానికి ఎంత మాత్రం శక్తివంతులు కావాలైనా ఇరువురైనా మీరు మా పక్షాల నుండి మాట్లాడండి. మీరు మాట్లాడితే మంచి ఆదరణ, మీ వాక్యం ద్వారా మంచి ఆదరణ దయచేస్తున్నాం. ఇదిగైనా మీరు మాతో మాట్లాడండి. మీరు మాకు మాట్లాడుతున్న ప్రతి మాటలు బట్టి మీరు మాకు సహాయం అనుగ్రహించండి. మంచి ఉపమానాలు, మంచి లేఖ భాగాలు చూపించుకున్నట్టు కూడా కృప దయచేయమని అడుగుతున్నాం. ఇదిగైనా మీరు మాకు సహాయం అనుగ్రహించు. ఇక్కడ చేరవచ్చు ప్రతి ఒక్కరిని దీవించండి. ఆశిస్తూ మా ముందు జరిగిన కుడికల్లో మీరే ఆదాయ దక్షిణ వహించమని మా ప్రభును మా ప్రాణదాత ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొచ్చు ప్రారంభం చేసుకుంటున్నాం తండ్రి. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. మనిషికి ఏమవుతుందనేది మరణ భయం పుట్టుతా ఉంది. ఆ మరణం నుంచి తప్పింపబడాలంటే మానవుడు మరణము ఎన్ని రకాలు? 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి శారీరక మరణము, 2 ఆత్మీయ మరణము. శారీరక మరణము ప్రతి మానవునికి సహజమే. ఆత్మీయ మరణము ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకుడిని అంగీకరించి నీ పాపలని ఆయన ఎదుట ఒప్పుకునితే నీకు ఆత్మీయ మరణం నుంచి తప్పిపడడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆత్మీయ మరణం నుంచి మనం తప్పిపోవడాలంటే ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని చెంత చేరి మన పాపములన్నిటినీ మనం ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడైంది మన పాపములన్నిటినీ క్షమించడానికి మన పక్షంలో ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభువారు ఆ శిలువలో చెప్తా ఉన్న మాట ఏంటంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరగరు కనుక. ఇప్పుడు నాకు ఒక ఉద్దేశం వచ్చింది. మామూలుగా ఇలాగే చెప్పాలా లేకపోతే వేరే విధంగా చెప్పాల్సి అనుకుంటే నాకు అర్థమైన రీతిలో నేను చెప్తా ఉన్నా. తండ్రిని యేసుక్రీస్తు వారు కుమారుడికి లోకానికి వచ్చినప్పుడు తండ్రికి విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. కానీ ప్రతిసారి అంతా ఇదే చెప్తారు. నాకేదో కొద్దిగా కొత్త తలంపు వచ్చింది, ఆ తలంపు మంచి చేయడం తెలియదు, కానీ ఆ తలంపు మీకు వివరించాలనుకుంటున్నాను, అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను కాగా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ లేఖన భాగం. ఈ అద్వితీయ కుమారుడు మన పక్షాన ఎందుకు జ్ఞాపకం చేయించుకున్నాడంటే, ముందే తండ్రి అయిన దేవుడు మన కోసము తన అద్వితీయ కుమారుని పంపించి ఉన్నాడు అనేసి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ లేఖన భాగం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. తండ్రి అయిన దేవుడు కుమారుని మనకి 2000 సంవత్సరాల క్రితమే మన పాపం కోసం, మన అపరాధం కోసం, దోషం చేసిన వారు ప్రతి మానవుడు ఉన్నాడనేసి ముందే ఆయన గ్రహించి తన కుమారుని మరణం ద్వారా మనము తండ్రితో సమాధానపరచుటకు యేసుక్రీస్తు వారి లోకానికి ముందే వచ్చినాడు. ఆ అద్వితీయ కుమారుని మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేయించున్నాడు.
తండ్రి వీరేమి చేయించినారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుడి అని. అలాగే మనం ఏం చేయించిన మనిషికున్న అన్నిటికన్నా ముఖ్యమైన భయము మరణ భయము. ఆ మరణ భయం నుంచి కొన్ని లేఖలు చూసుకున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 54 పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 55వ కీర్తన 4వ లేఖనం